హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సుదేష్ణ. వెల్కమ్ టు సుదేష్ కిచెన్. ఈరోజు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఒక మంచి స్మూతీ నట్స్తో చేసుకుందాము. వీటికి కావాల్సినవి ఇది ఒక 2-3 వస్తుంది. మీడియం చిన్న గ్లాస్ అయితే ఈ గ్లాస్ అనుకోండి, దగ్గర 3 వస్తుంది. కొంచెం పెద్ద గ్లాస్ అయితే 2 వస్తుంది. దాన్ని బట్టి మీరు వేసుకోండి. ఇవి పంప్కిన్ సీడ్స్, గుమ్మడి గింజలు అంటాం కదా అవి. ఇవి వాటర్ మెలన్ సీడ్స్, పుచ్చగింజలు, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు. ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, పొద్దుతిరుగుడు గింజలు. ఇవి ఒక 4 ఖర్జూరం వేసుకోవాలి. మీకు షుగర్ పేషెంట్స్ మేము చాలా స్ట్రిక్ట్గా పాటిస్తాము అంటే కిస్మిస్, ఖర్జూరం స్కిప్ చేసేయండి. ఆ పాటి పర్వాలేదు. ఇది ప్రోటీన్స్తో కలిపి తీసుకుంటున్నాం, మరి కొంచెమైనా స్వీట్నెస్ లేకపోతే తాగలేము కదా. ఇంకా ఇష్టమైన వాళ్ళు తేనె కానీ షుగర్ కానీ వేసుకోవచ్చు. మేమైతే వేసుకోము, జస్ట్ వేసుకుంటాం అంతే. లేని వాళ్ళు ఇది కూడా స్కిప్ చేసుకోండి. నెక్స్ట్ బనానా, యాపిల్, మిల్క్. మనం ఇది చాలా రకాలుగా చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు. ఇలా ఇవి ఓన్లీ నట్స్ వేసి చేసుకుంటారు కొంతమంది అందులో పాలు మిక్స్ చేసి వేసుకుంటారు. ఇలా ఫ్రూట్స్ ఉన్నప్పుడు ఫ్రూట్స్ కూడా వేసి చేసుకుంటే కొంచెం చిన్న స్వీట్నెస్ వస్తుంది, ఫ్రూట్ కూడా మనకి వెళ్ళినట్టు అవుతుంది కదా. అలాగా వేసుకోండి. నేనైతే ఈరోజు ఇవి వేస్తున్నాను. మ్యాంగోస్ ఉన్న టైంలో అయితే మ్యాంగోస్ వేసుకోవచ్చు. సి విటమిన్ ఫ్రూట్స్ కాకుండా వేసుకోవచ్చు అన్నమాట. ఇలాంటివి బనానా, మ్యాంగో, యాపిల్ లాంటివి వేసి చేసుకోవచ్చు అన్నమాట. మళ్ళీ దానిమ్మ గింజలు అలాంటివి ఏమి వేయరు ఇందులోని. ఇవన్నీ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కావాలనుకోండి, నైట్ వాటర్లో నానబెట్టాలన్నమాట. ఇవన్నీ ఈ ఖర్జూరంలో సీడ్స్ తీసేసి నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఒకసారి ఇవన్నీ వేసేసిన తర్వాత జస్ట్ కొంచెం వాటర్ వేసి 1-2 సార్లు కడిగేయాలి. కడిగేసి అప్పుడు చియా సీడ్స్ వేసుకోవాలన్నమాట. చియా సీడ్స్ ముందు వేసుకుంటే తేలిపోతాయి కదా, అందుకని చియా సీడ్స్ తర్వాత వేసుకోవాలి. ఇవ్వండి చియా సీడ్స్, తెలుసు కదా అవి ఒక 2 స్పూన్లు అన్నమాట. మనిషికి 1 స్పూను చాలు. ఆ స్పూన్తో 2 స్పూన్లు వేసుకొని మొత్తం అన్నీ నానబెట్టేసుకోవాలి. నేను ఆల్రెడీ నానబెట్టాను అన్నమాట నైటు. ఇగో అన్నీ వేసి నానబెట్టేసాను. దీన్ని ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. ముందు ఇవి అచ్చంగా వేసి ఒళ్ళు వేసి మిక్సీ చేయండి. తర్వాత ఈ ఫ్రూట్స్, పాలు అన్నీ వేసుకొని మిక్సీ చేసి తెచ్చుకోవాలి. నేను మిక్సీ చేసి తీసుకొస్తాను. ఇవన్నీ మిక్సీ చేశాను కదా, మిక్సీ చేసి గ్లాసులోకి వేసాను. పైన ఈ బనానా, యాపిల్తోనే గార్నిష్ చేసుకున్నాం. కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా హెల్తీ కూడా. మార్నింగు హడావుడిగా ఉంటుంది కదా, కొంతమంది పిల్లలు మార్నింగ్ ఎర్లీగా స్కూల్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు టిఫిన్ తిన్నారు కదా, పేచి పెట్టేస్తారు కదా. అలాంటప్పుడు చేసి ఇచ్చారనుకోండి, కొంచెం టిఫిన్ తిన్నంత ఇదిగా కడుపు ఫుల్ అవుతుంది, హెల్తీ కూడా. మనం కూడా ఆఫీసులకి అయ్యి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా నైట్ నానబెట్టేసుకుంటే మార్నింగ్ మిక్సీ చేసుకోవడమే కదా. మిక్సీ చేసుకొని తాగేసి వెళ్తే సేమ్ బ్రేక్ఫాస్ట్ చేసినట్టు ఉంటుంది. ఆకలి పుట్టదు, హెల్తీగా కూడా ఉంటుంది. ఇలా ట్రై చేయండి మీరు కూడా. ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇలా ఉంటుంది అన్నమాట. స్మూతీ, కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు లేతగా ఉంటాయి కదా ఇవి శనగలు అన్నమాట. శనగలు లైట్గా బాయిల్ చేసి ఫ్రై చేస్తాను. ఒక్క మిరపకాయ వేసి ఫ్రై చేస్తాను అన్నమాట. ఈ 3 ఈరోజు మా బ్రేక్ఫాస్ట్. చూసారు కదా, మీరు కూడా ఇలాగా హెల్తీ బ్రేక్ఫాస్ట్లు చేసుకొని ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.